టీఎంసీ ప్రేక్షకులందరికీ నమస్కారం. భిన్నంగా ఆలోచించు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్నేహ. నేనింతే కార్యక్రమం ద్వారా ఎంతోమంది ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. ప్రతివారం నేనింతే ఎపిసోడ్స్ చాలా హుషారుగా ఎంతో ఇష్టంతో మేము ఈ నేనింతే ఎపిసోడ్స్ నేను పర్సనల్గా రన్ చేయటం జరుగుతుంది. సో ఓవరాల్ ఎపిసోడ్ అంతా కూడా మీరందరూ కూడా అంతే ఎగ్జైట్మెంట్తో అంతే ఇష్టంతో ఈ ప్రోగ్రామ్ని చూస్తున్నారని ఆశిస్తున్నాను. సో మరి ఈ వారం కూడా అగైన్ నేను ఇంత ఎపిసోడ్తో రెడీగా ఉన్నాను. దానికి చక్కని వివరణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రకృతి మహేష్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే స్నేహ గారు. ఎస్, వెల్కమ్ బ్యాక్ టు భిన్నంగా ఆలోచించే లెవెల్ 2 నేను ఇంత ఎపిసోడ్కు. సో మనం అందరం మనముగా ఎలా జీవించాలో ఈ నేను ఇంత ఎపిసోడ్లో తెలుసుకుంటూ ఉన్నాం. మరికొన్ని విషయాలు ఏదో తెలుసుకుందాం. ఎంతగా చేస్తే అంతగా పురోగతి చెందుతాం. ఎవరు చేస్తే వారు పురోగతి చెందుతారు. ఏది చేస్తే ఆ పురోగతి వస్తుంది. ఎంత ఎదిగితే మనపై మనకు అంతగా గౌరవం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఎంతగా చేస్తే అంటే పని చేయమంటున్నారా, ధ్యానం చేయమంటున్నారా? అందుకే అందులో ఒక లైన్ ఉంది, ఏది చేస్తే అందులో పురోగతి చెందుతుంది. అది ఏదైనా కావచ్చు. మీరు ధ్యానం బాగా చేశారు, ఒక యోగి అయిపోతారు. బిజినెస్ బాగా చేశారు, బిజినెస్ మ్యాగ్నెట్ అవుతారు. చదువు బాగా చదువుకున్నారు, మంచి ప్రొఫెసర్ అవుతారు. బాగా క్రికెట్ ఆడారు, సచిన్ టెండూల్కర్ అవుతారు. ఏదైనా సరే ఎంతగా సాధన చేస్తే, సంగీతం సాధన చేశారు, సంగీత విద్వాంసులు అవుతారు. దేనిపైన సమయం పెడితే దాని ద్వారా మనం డెవలప్ అవుతారు. ఆ విషయంలో మనం డెవలప్ అవుతాం. సో ఈ దేనిపైన డెవలప్ అవ్వాలి, దేనికోసం మనం టైం పెట్టాలి అన్న నిర్ణయం మనం ముందు తీసుకోవాలి. అది మన లక్ష్యం అవుతుంది. సో దానికి తగినట్టుగా మనం టైం కేటాయించాలి. ఎవరు చేస్తే వాళ్ళు, నేను చేశాను మీరు డెవలప్ అవ్వాలి, మీరు చేస్తే నేను డెవలప్ అవ్వాలి. ఎవరు డెవలప్మెంట్ వారిదే. కొంత సహాయం కుదురుతుంది. మీరు బాగా డబ్బు సంపాదించారు, నాకు అడిగితే ఒక 1000 రూపాయలు ఇస్తారు. కానీ రోజు 1000 రూపాయలు ఇవ్వరు కదా. ఫోన్ చేసి అక్కయ్య నాకు 1000 రూపాయలు గంటకు ఒకసారి అడిగితే పోబే నెక్స్ట్ టైం మీ ఫోన్ ఎత్తడం మానేస్తాం. దట్స్ ఆల్. సహాయం అప్పుడప్పుడు కుదురుతుంది ఇతరుల ద్వారా, ప్రతి నిమిషము ప్రతిరోజు కుదరదు. నేను ధ్యానం చేస్తే మీకు కొద్దిగా ధ్యానం ద్వారా వచ్చే విషయాల గురించి మీకు సహాయం చేస్తాను. కానీ మీరు కూడా ధ్యానం రెగ్యులర్గా చేస్తే మీకు మీరు సహాయం చేసుకుంటారు. సో మనకు ఏది అవసరమో దాన్ని బట్టి మనం నిర్ణయించుకొని దానికి తగినంతగా టైం మనం ఇచ్చుకుంటూ వెళ్ళాలి. మన లక్ష్యం ఏంటో దాన్ని బట్టి మన నిర్ణయాలన్నీ మారుతాయి. మీ దృష్టిలో ధ్యానం ఎక్కువ చేస్తే ఒక మంచి యోగా అవుతాము, బాగా చదువుకుంటే ఐఏఎస్ ఐపీఎస్ అవుతాం, బాగా సంపాదన మీద ఫోకస్ చేస్తే మంచి కోటీశ్వరులు అవుతాం. 3 ఒకటే అంటారా? 3 ఒకటే కాదు. నా దృష్టిలో ఈ ప్రపంచానికి యోగుల అవసరం ఎక్కువ ఉంది. నా దృష్టి అది. సైంటిస్టుల అవసరం కూడా ఉంది, వ్యాపారుల అవసరం కూడా ఉంది, అది అవసరము. కానీ టాప్ ప్రయారిటీ యోగి. తస్మాత్ యోగి భవ అర్జున. కృష్ణుడు అర్జునుడు చెప్పాడు, ముందు యోగిగా, ఆ తర్వాత మిగతావి. ఉదాహరణకి కనీస యోగ జ్ఞానము, కనీస ఆత్మజ్ఞానం లేని వ్యక్తి ఒక బిజినెస్ మ్యాన్ అయ్యాడు అనుకోండి, ఏం చేస్తాడు? స్వార్థంతో దోచుకుంటాడు. ఎంతో కొంత ఆత్మజ్ఞానం కొద్దిగా ఉండి అప్పుడు బిజినెస్ మ్యాన్ అయ్యి అనుకోండి, ఆ బిజినెస్ ద్వారా ఈ ప్రపంచానికి ఏదైనా సహాయం చేస్తాడు. ఎంతో కొంత ఆత్మజ్ఞానం ఉండి ఒక సైంటిస్ట్ అయ్యారు అనుకోండి, అబ్దుల్ కలాం లాగా అవుతారు, ఈ ప్రపంచానికి ఉపయోగపడతారు. ఆత్మజ్ఞానం అనేది ఏం చేస్తుందంటే మనిషిలో ఒక నిస్వార్థాన్ని క్రియేట్ చేస్తుంది. స్వార్థాన్ని తీసేసి నిరహంకార తత్వాన్ని, నిస్వార్థాన్ని క్రియేట్ చేస్తుంది. అందుకే ఫస్ట్ ఎడ్యుకేషన్ షుడ్ బి స్పిరిచువల్ ఎడ్యుకేషన్. ఆ తర్వాతనే మిగతా ఎడ్యుకేషన్స్. మిగతావన్నీ మనకు తెలియకుండానే ఏం చేస్తాయంటే మనిషిని సరికాని దారిలో తీసుకెళ్తాయి. బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా ఉంటే ఎలా ఉంటుంది? ఒక రాజు ఒక ఆత్మజ్ఞానం అనుకోండి, రాముడు అవుతాడు. అదే ఆత్మజ్ఞానం లేకుంటే ఇంకొక రకంగా ఉంటుంది, రావణాసుడు అవుతాడు. ఒక జ్ఞాని రాజు కావడం వేరు, ఒక అజ్ఞాని రాజు కావడం వేరు. సో అందుకే ఒకప్పుడు మన గురుకులంలో ఫస్ట్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ విలువిద్యలు వీటన్నిటికంటే జ్ఞానానికి ఎక్కువ విలువ ఇచ్చేవారు, ఆత్మజ్ఞానానికి. తర్వాత తెలియకుండానే మన నెక్స్ట్ జనరేషన్, ఈ రీసెంట్ జనరేషన్స్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎక్కువైపోయింది.
ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ఎక్కువైపోయిందో తెలియకుండానే మైండ్ని తన మైండ్ తను ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియని పరిస్థితికి వెళ్ళిపోయాడు మనిషి. ఓవర్గా టెక్నాలజీ బాగుంది. ఆ టెక్నాలజీతో ఏం చేయాలి? నేను సెల్ ఫోన్ అని టెక్నాలజీ నేర్చుకున్నాను, సెల్ ఫోన్తో ఏం చేయాలి? ఇప్పుడు నేను ధ్యానంలో ఉన్నాను కాబట్టి మంచి కొటేషన్ రాసి పంపిస్తున్నాను, లేదంటే ఇంకోటి ఏదో చేసేవాడిని అదే సెల్ ఫోన్ వాడి. నేను ఇప్పుడు ధ్యానిని, ఇప్పుడు ఒక ఆత్మజ్ఞానిని కాబట్టి నా సెల్ ఫోను కేవలం ఒక కొటేషన్ రాయడానికి మాత్రమే వాడతాను, ఆరు జూమ్లో క్లాస్ చెప్పడానికి వాడతాను. అదే ఇంకొకరి దగ్గర అదే సెల్ ఫోన్ ఉందనుకోండి, ఐఫోన్, సెల్ఫీ తీసుకున్నామా ఫేస్బుక్లో పెట్టామా, ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఏం చేస్తున్నాం దాంతో? సెల్ఫీ వల్ల వచ్చిన లాభం ఏమిటి? సెల్ ఫోను సెల్ఫీ కోసం పుట్టిందా? సో వచ్చిన సెల్ ఫోన్ ఎలా వాడాలో తెలియదు. ఆత్మజ్ఞానికి అయితే తెలుస్తుంది, ఆత్మజ్ఞానం లేని వాడికి ఏదో వాడేస్తుంటాడు, సరికాని దిశలో వాడుతున్నాడు ఈ ప్రపంచాన్ని. తనను తాను సరికాని దిశలో వాడుకుంటూ ఉంటాడు, అన్నింటినీ సరికాని దిశలో వాడతాడు. అదే ఒక జ్ఞాని అయితే, ఆత్మజ్ఞాని అయితే అది వాడే విధానం మారిపోతుంది. అందుకే నా దృష్టిలో ముందు స్పిరిచువల్ ఎడ్యుకేషన్, ముందు యోగిక, ముందు ధ్యానిక, ఆ తర్వాతనే మిగతా అవుతావా లేదా అనేది ఇంకా మీ ఇష్టం, అది ఎవరి ఛాయిస్ వాళ్ళే. కానీ ఏది అయినా కాకపోయినా ఒక యోగి కావాలి, ఒక ధ్యాని కావాలి, ఒక వివేకానందుని ఆదర్శంగా తీసుకోవాలి. అప్పుడు ఈ ప్రపంచం అద్భుతంగా ఉంటుంది. మనం ఏది ఎక్కువ చేస్తే, ఎంత చేస్తే ఏది అనేసరికి నేనేమనుకున్నా అంటే ఓకే, ఏం చేసినా కూడా పురోగతి ఉంటుంది, సో అప్పుడు ఏం చేస్తే ఏముంది పురోగతి ఉన్నప్పుడు అని అనుకున్నా. కానీ ఆ డిఫరెన్స్ ఏంటి అన్నది చాలా కరెక్ట్గా అర్థమయ్యేది చెప్పారు. అయితే యోగా అయితే డబ్బులు రావు సార్ పెద్దగా, మరి డాక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ లేదంటే బిజినెస్ చేస్తే మంచిగా డబ్బులు వస్తాయి. సో యోగి అయితే బాగుంటుంది, మనం హ్యాపీగా ఉంటాం, మనం ఉన్నతంగా ఎదుగుతాం. కానీ ఎదగని మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలి కదా. అరే ఇడు ₹1,00,000 జీతం వదిలేసి 10,000 రూపాయలు ఏదో చిన్నది చూసుకొని, యాక్చువల్ ఇప్పుడు నా చుట్టూ ఉన్న కొంతమంది మనుషులు ఎవరైతే ఉన్నారో, రీసెంట్గా ఎక్కువ మందిని వాళ్ళనే కలిశాను. ఒక అబ్బాయికి ఎవ్రీ మంత్ అప్పట్లోనే ఒక 7 years బ్యాకే 2.5 lakhs 3 lakhs వచ్చేది. మంచి భూమిలో ఉన్నాడు, బాగుంది, లైఫ్ అంతా చాలా బాగుంది. సడన్గా ఏమైంది, ఉద్యోగం వదిలేశాడు. ఇప్పుడు తను ఇబ్బంది మీన్స్ రిచ్గా బ్రతకలేకపోతున్నాడు. తనకంటే తను సేవ్ చేసుకుంటూ బెంచ్ కార్లో తిరిగే అబ్బాయి ఇప్పుడేమో ఒక డొక్కు స్కూటీలో తిరుగుతున్నాడు. ఆనందంగా తిరుగుతున్నాడా, బాధగా తిరుగుతున్నాడా? ఆనందంగానే తిరుగుతున్నాడు సార్. మరి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అంటే ఫ్యామిలీకి భోజనం తిండికి తక్కువ లేదా? అంటే ఇప్పుడు ఒకసారి అంత చూసిన వాళ్ళు సడన్గా మిడిల్ క్లాస్లోకి రావడం అంటే ఇబ్బంది కదా. అందుకే అవసరాలకి అనవసరాలకి మధ్య తేడా మనం తెలుసుకోవాలి. నిత్య అవసరాలకు సమస్య లేదు అంటే మనకు జీవితంలో సమస్య లేదు. ఒకానొక కాలంలో మా నాన్నకు చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు 3 పూట్ల తిండికి సమస్య ఉండేది. అప్పుడు బాధపడినా తప్పే మీ కాదు, అప్పుడు తప్పేమి కాదు అలా బాధపడ్డాం. కానీ ఇప్పుడు 3 పూట్ల తిండికి ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, పోవడానికి డొక్కు బైక్ ఉంది, ఏం కావాలి అంటే ఇప్పుడు మనం ఒక మంచి ఫుల్లీ ఫర్నిష్డ్ ఒక లగ్జరియస్ అపార్ట్మెంట్లో ఉండి ఒక మంచి లగ్జరియస్ కార్లో తిరిగి దానికి అలవాటు పడిన మనము సడన్గా నార్మల్ హౌస్లోకి, నార్మల్ బైక్లోకి రావటం అంటే యాక్సెప్ట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. టైం పడుతుంది, ధ్యానం చేస్తే టైం తగ్గుతుంది. అదే ఒక ధ్యాని అయ్యాడు అనుకోండి, దాన్ని డైజెస్ట్ చేసుకునే ఫెసిలిటీ ఈజీగా ఉంటుంది, కెపాసిటీ ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పాండవులు అడవులకు వెళ్ళారు. వాళ్ళు బాధగా వెళ్ళారా, ఏడ్చుకుంటూ బతికారా? వాళ్ళు యోగులు. వాళ్ళకి రాజ్యమైనా ఒకటే, అడవులైనా ఒకటే. కాబట్టి వాళ్ళు ఆనందంగా ఇంకా అక్కడికి వెళ్ళి మంచి సాధన చేసి ఎన్నో శక్తులు, ఎన్నో విద్యలు సంపాదించారు. నెక్స్ట్ రిటర్న్ వచ్చిన తర్వాత దే ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ బిఫోర్. దే ఆర్ మోర్ పవర్ఫుల్. ఇప్పుడు మనం అడవికి వెళ్తేనే కష్టంగా ఉంది, అప్పుడు అడవులు అంటే ఎంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి.
ఇప్పుడు ఒక అడవిలోకి వెళ్తే మనం ఇదే ఊర్లోనే ఒక మంచి హోటల్ దొరక్కపోతే, మంచి హోటల్ లేదు, మన తిండి లేదు అని ఏడుస్తామే. మరి ఆ కాలంలో వనవాసంలో వారు ఎంత ఆనందంగా ఉన్నారు, ఎలా ఉన్నారు. సో అది యోగికి మామూలు వ్యక్తులకు తేడా. మనం అన్నిటితో పాటుగా మనకి లగ్జరీస్ ఉండొచ్చు కాక, దానితో పాటుగా మనకు ధ్యానం కూడా ఉంటే నిత్య జీవితంలో వచ్చే మార్పులను మనం సులభంగా స్వీకరించగలుగుతాం. మార్పులు అనుకుందాం, అప్ అండ్ డౌన్స్ అనేవి మార్పులు చేర్పులు సులభంగా స్వీకరించగలుగుతాం. మనకు ఆ కెపాసిటీ ఉంటుంది. అదే మన ధ్యానం లేదు, మనకు ఆత్మజ్ఞానం లేదు, అది టఫ్ అయిపోతుంది. అది స్వీకరించడానికి డిప్రెషన్ వస్తుంది. అయ్యో నా బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయింది. పాండవులు డిప్రెషన్లోకి వెళ్ళలేదు, రాముడు డిప్రెషన్లోకి వెళ్ళలేదు, సీత డిప్రెషన్లోకి వెళ్ళలేదు. అశోకవనంలో ఉంది సీత, అశోకవనము దాని పేరు కరెక్ట్గా వాల్మీకి పెట్టాడు. శోకము లేని వనము అశోకవనం. అశోక చెట్లు ఉన్న వనం కాదు, అశోక చెట్లు ఉన్న వనం ఏమో అనుకుంటాం. మనకు చాలా తెలివి ఎక్కువైపోయి. శోకం లేని వనం. సీతలో ఎలాంటి శోకము లేదు. అక్కడున్న రాక్షసులకు కూడా జ్ఞానం ఇచ్చింది, వాళ్ళని కూడా అద్భుతంగా తయారు చేసింది ఆవిడలాగా బతకాలి మనం. సో ఎంతో కొంత ఆత్మజ్ఞానాన్ని మనం డెవలప్ చేసుకోగలిగితే, ఎంతో కొంత ధ్యానం చేయగలిగితే అదే జీవితాన్ని మరింత అద్భుతంగా జీవించగలుగుతాం. లేదంటే ప్రతిదానికి ఏడిపోయింది, దుఃఖము తప్ప వేరేది లేదు. దుఃఖానికి కారణం ఏమిటి? బుద్ధుడు చెప్పేశాడు, కోరిక. తృష్ణ కాదు, కోరిక. తృష్ణ అంటే మితిమీరిన తపన. కోరిక అంటే అవసరం కాదు, కోరికకి అవసరానికి చాలా తేడా ఉంది. కోరిక అనేది తప్పనిసరి కాదు. ఎప్పుడైతే కోరికల వెంట పడతామో దుఃఖం వచ్చేస్తుంది. అవసరాలు వెంట పడితే దుఃఖం రాదు, అవసరాలు తీరతాయి. చాలా చక్కని క్లారిటీ ఇచ్చారు. నేను అదే అనుకుంటా, వీళ్ళకి ఏమైనా పిచ్చా, వచ్చే డబ్బులను ఆపేసుకొని ఎందుకు ఇట్లాగా అంటే, ఇప్పుడు మనకు ఒక అవకాశం ఉంది కదా, దాన్ని ఎందుకు వదిలేయాలి? ఉన్నదాంతో చూసుకుంటూ అలా కూడా బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళొచ్చు కదా. వచ్చే ఫ్లోని ఎందుకు ఆపుతున్నారు వీళ్ళు? బుద్ధుడు మరి ఎందుకు వెళ్ళలేదు రాజ్యానికి తిరిగి? ఫ్లో కూడా కదా, ఆల్రెడీ రాజ్యం ఉంది ఆయనకి, ఎందుకు వెళ్ళలేదు? అవసరం లేదు, ఆయనకు అవసరం లేదు, ఆయన చాలా బిజీ. ఇప్పుడు రాజ్యం అవసరం లేదు ఆయనకి. ఒకానొక టైం తర్వాత మనకి ఏది తప్పనిసరి అవసరమో మనకు క్లారిటీ వస్తుంది. ఒక జ్ఞానం వచ్చిన తర్వాత వాటిని మాత్రమే పట్టుకుంటాం, అన్నిటిని పట్టుకోం. అన్నిటికీ సమయం ఇవ్వం. సమయమే సాధన. పద్ధతి చెప్పాడు కదా, మనం దేనికి సమయం ఇవ్వాలో మనకు తెలిసిపోతుంది, దానికే సమయం ఇస్తాం. పుట్టుకతో నాకు కొండంత అహం ఉంది, దానితో ఎంతోమందికి దూరం కావడం జరిగింది. పుట్టుకతోనే నాకు కొండంత ఆత్మవిశ్వాసం కూడా ఉంది, దానితో ఎవరున్నా లేకున్నా అనుకున్నవన్నీ సాధించడం జరుగుతోంది. మంచి పాయింట్ సార్. ఈ కొండంత అహము, కొండంత ఆత్మవిశ్వాసం, ఈ రెండు ఒక దగ్గర ఉంటే ఏమవుతుంది అంటే, ముందు రిలేషన్స్ చెడిపోతాయి అని నాకు ఎప్పటి నుంచో అనిపిస్తున్న విషయం. ఎందుకంటే ఆత్మవిశ్వాసం ఉన్నా సూటిగా చెప్తాము, అహం ఉన్నా సూటిగా చెప్తాం. అంటే ఉన్నది ఉన్నట్టు ఆల్మోస్ట్ మనం చెప్పేస్తాం అవతలోళ్ళకి, అది వాళ్ళు తీసుకోరు. అక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది సూటిగా చెప్పడంలో. అహం ఉన్నవాడికి, ఆత్మవిశ్వాసం ఉన్నవాడికి. అహం ఉన్నవాడు అవతల వాడిని చిన్న చూపు చూస్తూ చెప్తాడు, అంటే డిగ్రేడ్ చేస్తూ చెప్తాడు, నువ్వు తక్కువ అన్న విధంగా చెప్తాడు. ఆత్మవిశ్వాసం ఉన్నవాడు ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు, నువ్వు తక్కువ కాదు, నేను ఎక్కువ కాదు, నా ఆలోచన, నా విధానం ఇది, నీ ఇష్టం నీది, నేను ఇంతే అని చెప్తాడు. అంతేగాని నువ్వు ఎదవి, నువ్వు అక్కడ తక్కువ అలా చెప్పడు. అహానికి ఆత్మవిశ్వాసానికి చాలా డిఫరెన్స్ ఉంది. చూడడానికి రెండు ఒకటే రకంగా కనబడతాయి. ఆత్మవిశ్వాసం అన్నవాడు తన గురించి తాను చెప్పుకుంటాడు, ఇంకొకరిని డీగ్రేడ్ చేయడు. ఇంకొకరిని డీగ్రేడ్ చేస్తున్నారు ఆత్మవిశ్వాసం అనే పేరుతో. అది ఆత్మవిశ్వాసం కాదు, అది అహంకారము. ఇప్పుడు నాకు ఒక డౌట్ సార్, అంటే అహంకి ఆత్మవిశ్వాసంకి మధ్యలో చాలామంది ఉంటారు నాలాంటి వాళ్ళు. నాకు కొన్ని 2-3 సిచ్యువేషన్స్ అయిన తర్వాత నేనేం రియలైజ్ అయ్యాను అంటే, కొన్ని విషయాలు మాట్లాడకూడదు. ఎలాంటి విషయాలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పని చేశారు, నేనేం పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్లో జాయిన్ అవుతున్నారు, నేను అంటాను, అమ్మో నా వల్ల కాదు, నువ్వు ఎలా జాయిన్ అవుతున్నావు, కానీ జాబ్లో జాయిన్ అయితే మన మీద డామినేషన్స్ ఉంటాయి, ఎవరొక్కరు ఏదో ఒకటి అంటారు, మనల్ని కించపరుస్తారు, మనం
లాకింగ్ సిస్టంలోకి వెళ్ళిపోతాము. నేనైతే వెళ్ళలేను, నేనైతే ఎవరితో మాటలు పడలేను, నువ్వు చాలా గ్రేట్, నువ్వు వెళ్ళావంట. ఇక్కడ వాళ్ళు తీసుకునే వాళ్ళు రాంగ్ వేలో తీసుకుంటున్నారా అని ఫస్ట్ అనుకునేదాన్ని నేను. ఎందుకంటే వాళ్ళని కించపరచాలనే ఉద్దేశం నాది కాదు, బట్ నేను ఇలా వ్యక్తపరిచాను అనమాట. ఇప్పుడు నాది అహంకారం అంటారా, ఆత్మవిశ్వాసం అంటారా, ఓవర్ కాన్ఫిడెన్స్? ఆత్మన్యూనతా భావం. మీతో మీకు చేత కాని దాన్ని ఇంకొకరు చెప్తున్నారు. వాళ్ళకి చేతన వచ్చాము కదా ఉద్యోగం. ఇప్పుడు వాళ్ళని నేను కించపరచట్లేదు, వాళ్ళని నేను పొగుడుతున్నాను, బట్ వాళ్ళు నన్ను కించపరుస్తుంది అని అనుకుంటున్నారు. అంటే ఏంటి అంటే తన మాట పడకపోతే మేము పడతామనా? సో చెప్పే విధానంలో వాళ్ళని డిగ్రేడ్ చేసేది ఉంది ఎక్కడైనా. ఒకవేళ వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ ప్రాబ్లం, లేకపోయినా వాళ్ళు అనుకున్నారు అనుకోండి, అది వాళ్ళ ఈగో ప్రాబ్లం, మన ఈగో ప్రాబ్లం కాదు. అందుకే మనం స్పష్టంగా సరి సమానంగా చెప్తే తప్పేమీ కాదు. సో ఇప్పుడు ఎదుటి వాళ్ళు రిసీవ్ చేసుకున్న ఈగో ప్రాబ్లం అని అనుకోవాలి. అంటే ఇప్పుడు ఏదైనా కూడా అబ్బా నువ్వైతే చేసావు కానీ నా వల్ల కాదుబ్బా, నువ్వు ఆ విషయంలో సూపర్, నువ్వు తోపు, నేనైతే అలా చేయలేనబ్బా అని అంటాం. ఇక్కడ మనల్ని మనం ఎక్కువ చేసుకొని అవతలని తగ్గించడం కాదా? అవునా? అక్కడ మీరు చెక్ చేసుకోండి. నువ్వైతే చేసావు అంటే వాళ్ళ గురించి మీకెందుకు, నేనైతే చేయగలిగి ఉండవని కాదు, అది వేరే విషయం. అవతల వాడి జీవితంలోకి అలా అవతల వాడు చేసే పనిలో మనం ఎందుకు ఎంటర్ కావాలి? ఆరు ఒకవేళ ఎంటర్ అయితే వాళ్ళని అప్రిషియేట్ చేద్దాం, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు చాలా అద్భుతంగా చేయగలిగావు, అంతే. నేను చేయలేను అనకూడదు మళ్ళీ. ఎందుకు కంపారిజన్? సో ఎప్పుడైతే ఈ కంపారిజన్ అన్నది వస్తుందో అయిపోతుంది, ఇన్ఫీరియారిటీ ఆర్ సుపీరియారిటీ స్టార్ట్ గేమ్. అవతల వాడు చాలా గొప్ప పని చేశాడు, నువ్వు చాలా గొప్పవాడి, నేను వెరీ నైస్, ఇలాంటి అద్భుతమైన పనులు ఇంకా చెయ్యి, అంత అద్భుతంగా ఉంది, మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అవుతున్నాను. యాక్చువల్ నాకు ఇలాంటి సందర్భాలు 2-3 జరిగాయి సార్. సో ఎక్కడో నా దగ్గర తేడా ఉంది అని చెప్పి నేను ఆ రోజు నుంచి ఇంకా అవి మాట్లాడటం మానేశాను. ఒక 4 years అయింది ఈ పాయింట్ నేను రియలైజ్ అయ్యి. బట్ సమ్టైమ్స్ అనిపిస్తుంది నేను వాళ్ళని కించపరిచినట్టు అనట్లేదు కదా, ఎందుకు వాళ్ళు ఫీల్ అవుతున్నారు? తెలియకుండానే కించపరుస్తుంది మనకు, తెలియకుండానే ఆ లాంగ్వేజ్ అలవాటు, కమ్యూనికేషన్ స్కిల్. ఒకసారి మన ప్రతి మాటను చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకొని కొన్ని తీసేసుకోవాలి మన లాంగ్వేజ్లో నుంచి, ఆ పదాలను వాడకూడదు. నేను ఇంతే అని బుక్ రాశాను, నీకేమంత అహంకారం, నేను ఇంతే అని ఎలా అంటావు? నేను నా గురించి చెప్పుకున్నా, నేను ఇంతే, నీ గురించి కాదు. నీ గురించి అని అనుకుంటే అది నీ ప్రాబ్లం. నేను ఇలా ఉంటాను, ఓకే, నువ్వెందుకు అలా ఉన్నావు అని అనడానికి నాకు అర్హత లేదు. నా పద్ధతి ఇది, మీరు వేరు, మీ దారి మీది, నా దారి నాది, నా లక్ష్యం నాది, మీ లక్ష్యం మీది, ఎవరి లక్ష్యం వారిది, ఎవరి దారి వారిది, ఎవరి పద్ధతి వారిది, ఎవరి ఇంట్రెస్ట్ వారిది. సో ఆలోచించుకోవాలి. సో మనం మాట్లాడేటప్పుడు ప్రతి పదాన్ని స్పష్టంగా జాగ్రత్తగా వాడాలి. ప్రతి మాట ఒక మంత్రము, మాటే మంత్రం అనే పాట ఉంది, అదేదో వేరే దానికి వాడిండొచ్చు వాళ్ళు, కానీ ప్రతి మాట మంత్రమే. అందుకే మన బిహేవియర్ కంట్రోల్ చేసుకోలేకపోయినా పర్లేదు, కనీసం మన మాటలనైనా జాగ్రత్తగా వాడాలి. వాక్క్షేత్రం ప్రతిసారి చెప్పాడు కదా, ఎప్పుడు 25 ఏళ్ళ కింద చెప్పారు. వాక్క్షేత్రం అని ఒక ఆడియో క్యాసెట్ చేశారు, దాన్ని ఒక బుక్గా కూడా తినండి. మనందరం తప్పనిసరిగా వినాలి. పిరమిడ్ మాస్టర్ అని మనం అనుకుంటే ప్రతిసారి చెప్పిన వాక్క్షేత్రం మనం అందరం తప్పనిసరిగా వినాలి. ఆ ఆడియో ఏదైనా క్యాసెట్ ఉంటే ఆర్ దాన్ని బుక్గా కన్వర్ట్ చేశారు, అట్లీస్ట్ బుక్ అయినా చదవాలి. చదివితే మనకు తెలుస్తుంది సార్ మాట విలువ గురించి ఎంత గొప్పగా చెప్పారు. మనం మాట్లాడే మాటల్లో ఎదుటి వాళ్ళనే కాకుండా అసలు మనం వాళ్ళు బాధపడేలాగా ఏమైనా మాట్లాడుతున్నామేమని అప్పుడప్పుడు మనం క్రాస్ చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. చేసుకోకపోతే లైఫ్ టైం ఇది ఇలానే కొనసాగుద్ది. అంతే కదా. అలా క్రాస్ చెక్ చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు సార్. 99% చేసుకోరు. ఆత్మజ్ఞానంలోకి రావడం అంటే ముందు క్రాస్ చెక్ చేసుకోవడం. స్పిరిచువాలిటీ అంటే ఆత్మ విమర్శతో మొదలవుతుంది. పరుల విమర్శ కాదు, ఆత్మ విమర్శ. అంటే మనం ఏం చేస్తున్నాము, మనం ఎలా ఆలోచిస్తున్నాం, మనం ఎలా మాట్లాడుతున్నాం, మనం ఎలా జీవిస్తున్నాం, అక్కడ నుండే ఆత్మజ్ఞానం అనేది స్టార్ట్ అవుతుంది. ప్రశ్నించుకోవడం, మనల్ని మనం ప్రశ్నించుకోవడం, ఇతరులను ప్రశ్నించడం కాదు, మనల్ని మనం ప్రశ్నించుకోవడం. అహంకారం అన్నది ఒక గుణం సార్, అది అసలు సంపూర్ణంగా ఉండకూడదనా? అలాంటప్పుడు అది ఎందుకు సృష్టించబడింది? ఎందుకు సృష్టించబడిందని ఎవరు తెలియదు.
బై బర్త్, అంటే జన్మ లక్షణం అది, దాన్ని దాటాలి. 1% కూడా ఉండకూడదు అహం అనేది. ఎంతగా వెళితే అంత తగ్గించుకుందాం. 100% మనకి ఎప్పుడు తగ్గుతుందో తెలియదు, తగ్గించుకుంటూ అదొక ప్రయాణం. నాకు అప్పుడు చిన్నప్పుడు కొన్నంత అహం ఉండేది, ఇప్పుడు కూడా ఉంది అహం, ఇప్పుడేం లేదనట్లేదు, ఉంది, పర్సంటేజ్ డిఫరెన్స్. కొండంత అహం ఉండేది, ప్రతి ఓడిని నేను చీపు చూసేవాడిని, బాగా చదువుకునేవాడిని అని చెప్పేసి అందరినీ చీపే, అంతా గొర్రెలే. ఆ తర్వాత ధ్యానంలోకి వచ్చా, ధ్యానం చేయని వాళ్ళంతా గొర్రెలు అనుకునేవాడిని. ఆ తర్వాత శాకాహారం అయ్యా, శాకాహారం తినని వాళ్ళ, శాకాహారం కాకుండా మాంసాహారం తినే వాళ్ళంతా ఎదవలు, అహంకారం. ఇప్పుడు అది కూడా తప్పేనంటారా, అలా కూడా అనుకోవడం? ఇంకొకరితో నీకెందుకు, మీరు వెజిటేరియన్ ఫుడ్ తిని మీరు తినండి, ఇంకొకరితో నువ్వు ఇంకొకరిని ఏలి పెట్టి చూపించే హక్కు నీకు లేదు. మరి మానిపించాలి కదా సార్ మనం. చెప్పండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, కానీ వాళ్ళని డిగ్రేడ్ ఎందుకు చేస్తాం? డిగ్రేడ్ చేస్తానంటే ఇక అహంకారం. నేను వెజిటేరియన్ని, నువ్వు నాన్ వెజిటేరియన్. వెజిటేరియనిజం అనే ఒక అహంకారం. ధ్యాననేమో, మిగతా వాళ్ళంతా వెధవులు. నేను ఇప్పుడు జ్ఞానిని, నేను ఇప్పుడు పెద్ద స్పీకర్ని, నేను ధ్యానం క్లాస్ చెప్తాను, నేను సీనియర్ మాస్టర్ని. సీనియర్ మాస్టర్ ఏంటి? ప్రతిసారి గుర్తింపు కోసం చెప్పింటాడు సీనియర్ మాస్టర్. నేను సీనియర్ మాస్టర్ అయితే నేను మీకు ఎట్లా సీనియర్ మాస్టర్ అవుతాను? నేను సీనియర్ మాస్టర్, అంతే మీకు సీనియర్ కాదు. నేను మీకంటే గొప్పవాడిని ఎలా అవుతాను? మీకు శ్రద్ధ ఉండి నా దగ్గర వచ్చేదని నేర్చుకుంటే అది మీ ఇష్టం, అంతేకాని నేను మీకంటే గొప్పవాడిని అనుకోవడానికి లేదు. ఈగో, స్పిరిచువల్ ఈగో, రకరకాల ఈగోలు పుట్టుకొని వస్తుంటాయి. నేను ధ్యానిని అంటే ఇంకొకరికంటే నేను ఎక్కువ. ఎలా? చిన్నప్పుడు అలాగే ఉండేది నా ప్రవర్తన. కొత్తగా ధ్యానంలోకి వచ్చాబ్బా నేను ధ్యానం అయిపోయా, వీళ్ళందరికంటే నేను చాలా గొప్పవాడు ధ్యానం చేయని వాళ్ళకంటే. ఆ తర్వాత తెలుసుకున్నా అది కూడా ఒక అహంకారమే. అలా కొన్ని వందల పుస్తకాలు చదివా, అబ్బా నేను చాలా పెద్ద బుక్ రీడర్. నేను బుక్ రీడింగ్ చేసేది దేనికోసం? నా కోసం. ఇంకొకరికంటే నేను గొప్పవాడిని ఎలా అవుతాను? ఇంకొకరిని చిన్న చూపు చూడడం ఏంటి? ఎంతోమంది ధ్యానం క్లాస్ చెప్పా, అబ్బా నేను లక్షల మంది ధ్యానం నేర్పించా కాబట్టి నేను మీకంటే గొప్పవాడిని. అది ఎలా? అది నా సాధన. నేను భోంచేసా రోజు, అయితే నేను మీకంటే గొప్పవాడిని అవుతాను. నేను పుట్టినప్పటి భోంచేస్తున్నాను, అయితే మీకంటే గొప్పవాడిని ఎలా అవుతాను? నేను ధ్యానం చేస్తే నేను మీకంటే గొప్పవాడిని ఎలా అవుతాను? తెలియని ఈగోలు ఇవన్నీ, రకరకాల ఈగోలు, మెల్లమెల్లగా ఒక్కొక్కటి పక్కన పెట్టుకుంటూ వెళ్ళాలి. ఉన్నాయి ఎన్నో ఈగోలు ఇంకా నాలో, ప్రయత్నం చేస్తున్న ప్రయాణం, అనంతమైన ప్రయాణం ఇది. ఎన్నో రకాల అహంకారాలు వస్తుంటాయి, తీసి పక్కన పెడుతూ పోవాలి. సో చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం ఈరోజు మీ దగ్గర నుంచి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసీ ప్రేక్షకులందరికీ, పిఎంసీ మేనేజ్మెంట్కి, గురువు గారికి. రైట్, చూశారు కదా ఇవాళ భిన్నంగా ఆలోచించులో నేను ఇంతే కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి పిఎంసీ ఛానల్.